and your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మరొకసారి మీకందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, అనేకుల జీవితాల్లో ప్రకటించబడే ఈ యొక్క సత్య వాక్యము ప్రబలమై వ్యాపిస్తున్నదని మేము తెలుసుకొని దేవుని నామమును మేము మహిమపరుస్తున్నాం. అనేక వేల మంది ఈ కార్యక్రమము ద్వారా నిజమైన స్వాతంత్రమును ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రకటించబడే దేవుని యొక్క వాక్యము ద్వారా అనేకులు దీవించబడుతున్నారు, అనేకులు విడుదల పొందుకుంటున్నారు, అనేకులు వర్ధిల్లుతున్నారని మీకు తెలుపుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, భూమి ఆకాశములు గతిస్తాయి కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడు ఎన్నడూ కూడా గతించదండి. నిజమైన స్వాతంత్రమును ఈ టీవీ కార్యక్రమంలో సింహభాగం ఎవరికంటే దేవుని యొక్క వాక్యమునకు. హల్లెలూయా. దేవుడు తన నామము కంటే తన వాక్యమును ఎక్కువగా హెచ్చించాడంట. సో కాబట్టి మేము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా హెచ్చిస్తూ ఉండగా దేవుడు అనేకుల జీవితాల్లో హెచ్చింపును ఆయన దయచేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలంటే, నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే దేవుని యొక్క వాక్యమునకు అత్యధికమైన ప్రాముఖ్యతను మీరు ఇవ్వవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, చాలా కాలం నుండి మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళికను గురించి బహు విస్తారంగా నేను మీతో ముచ్చటిస్తూ ఉన్నాను. మన మూల వాక్యాన్ని మనం చూసాం. దేవుడు మొట్టమొదటగా ఆదము హవ్వలను తయారు చేసినప్పుడు ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నింపమన్నాడు, సమస్తమును లోబర్చుకోమన్నాడు, ఏలమని చెప్పాడు. హల్లెలూయా. సో అది దేవుని యొక్క చిత్తం. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది ఎక్కడ కూడా మారలేదండి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన ఉన్నాడు. ఆయన మారే దేవుడు కాదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని అంటాడు. కాబట్టి మానవుని ఎడల దేవుడు తన ప్రణాళికను ఏమాత్రం కూడా మార్చుకోలేదు. సో మానవుని ఫలించమన్నాడు అంటే మానవుని ఏ రీతిగా దేవుడు తయారు చేశాడో మీకు వివరించాను. ఆత్మీయంగా మనం ఫలించాలి, మానసికంగా మనము ఫలించాలి, ఉద్రేకాలలో కూడా మనము ఫలించాలి, దేహపరంగా మనము ఫలించాలి. అంత మాత్రమే కాదు, ఆర్థికంగా మనము ఫలించాలి. ఈ భాగమును నేను విస్తారంగా మీకు బోధిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ మనీ. దేవుడు నీ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. God is concerned about your spiritual life. God is concerned about your mind. God is concerned about your body and your health. And God is concerned about your finances also. దేవుడు నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు నీ మనసు గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన నీ ఆర్థిక పరిస్థితిని దీవించాలని నేను కోరుకుంటున్నాడు. సో ఆర్థికంగా కూడా నీ ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఈ భాగంలో నేను తెలియజేశాను, దేవుడు తన పిల్లలందరూ కూడా ధనవంతులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ధనవంతుడు కాబట్టి. ఆర్థికపరమైన విషయాల్లో ఈ దేవుని యొక్క చిత్తము పాత నిబంధన భక్తులలో నెరవేర్చబడ్డం మనం చూసాం. సో అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, దావీదు, సొలొమోను అనేకులు ధనవంతులుగా జీవించారు. మన ప్రభువు కూడా భూమిపైన జీవించినప్పుడు ధనవంతుడిగా జీవించాడని లేఖనాల ఆధారంతో నేను మీకు వివరించాను. అంత మాత్రమే కాదు, అపోస్తలులు కూడా తమ జీవితంలో వారు వర్ధిల్లారు. ఏ కొదవ లేకుండా వారు జీవించారు. అందరు అపోస్తలుల కంటే గనుడైనటువంటి పౌలు గారు కూడా ఎటువంటి కొదవ లేకుండా సమృద్ధిగా జీవించాడని లేఖనముల ద్వారా రుజువు చేశాను. ఇప్పుడు ఎవరి వంతు? భూమిపైన నిలిచి ఉన్నటువంటి మన బాధ్యత ఏమిటి? ఆర్థికంగా మనం వర్ధిల్లాలి, మనం ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒక ప్రశ్న అడగనా? మీరు పేదవారా లేకపోతే ధనవంతులా? మీరు లోవర్ క్లాస్ పీపులా లేకపోతే మిడిల్ క్లాస్ పీపులా లేకపోతే అప్పర్ క్లాస్ పీపులా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీరు అప్పర్ క్లాస్ పీపుల్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో ఏమైనా రాయబడిందండి? నీవు తలగా ఉంటావు, నువ్వు పైవాడుగా ఉంటావు అంటే లోవర్ క్లాసా, మైనారిటీ నా ప్రియులారా? నో, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే నీవు తలగా ఉండాలని.
దేవుని యొక్క చిత్తం ఏమిటంటే నీ ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి దేవుడు మనల్ని ధనవంతులుగా కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని ఎందుకు అనుకుంటున్నాడో మీకు తెలియజేశాను. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానమును, నిబంధనను స్థిరపరచుట కొరకై, తానిచ్చిన మాటను నెరవేర్చుకొనుట కొరకై దేవుడు మనల్ని అనగా తన పిల్లలను ధనవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు. రెండవది, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు డబ్బులు అవసరం కాబట్టి ఆ ధనము మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలని దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు. నాలుగవది, ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికంటూ ఒక చిత్తము, ఉద్దేశము ఉందండి. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే మన జీతాలు సరిపోవు, మన యొక్క ఆర్థిక పరిస్థితి సరిపోదు. కాబట్టే మనం ధనవంతులుగా ఉన్నప్పుడే ఆ దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలము. అంటే దేవుని యొక్క చిత్తాన్ని భూమిపైన నెరవేర్చాలంటే మనకు డబ్బులు కావాలి ప్రియులారా. దాని కొరకు దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఏ రీతిగా మన పేదరికము ఐశ్వర్యంగా మార్చబడగలదు, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు కొన్ని వారములుగా నేను వివరిస్తూ ఉన్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన రీతిగా భూమిపైన మీ ధనాన్ని కూర్చుకొనవద్దు అన్నాడు, పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకుని అన్నాడు. అంటే భూమిపైన బ్యాంకులు ఉన్నాయి, పరలోకంలో కూడా ఒక బ్యాంక్ ఉంది. ఇహలోక బ్యాంకు, పరలోక బ్యాంక్ అనమాట. ఇహలోక ఖాతా, పరలోకపు ఖాతా. ప్రభు ఏమంటున్నా అంటే భూమిపైన మీరు డబ్బులు ఆదా చేసుకుంటే వాటికి అంత గ్యారెంటీ ఉండదు. పరలోకమందు మీ డబ్బులు జమ చేసుకోండి, మీ డబ్బులు ఆదా చేసుకోండి, పరలోకంలో మీ ఖాతాలో వేసుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడని మీకు వివరించాను. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా భూమిపైన మన అవసరతలు తీర్చబడుట కొరకైనటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభు వివరిస్తున్నాడు. పరలోకంలో మనకు డబ్బులు ఏమీ అవసరం లేదు, మనకు డబ్బులంతా భూమిపైనే అవసరం. సో కాబట్టి భూమిపైన అవసరతల కొరకైన పరలోకపు ఖాతా అన్నమాట. సో పరలోకపు ఖాతా గురించి నేను వివరిస్తున్నాను. సో ఈ యొక్క పరలోకపు బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రియులరా మనం డబ్బులు జమ చేసుకోవచ్చు, ప్లస్ డబ్బులు మనము తీసుకోవచ్చు అన్నమాట. ఏ రీతిగా మనం డబ్బులు మన ఖాతాలోనికి వేసుకుంటాం, ఏ రీతిగా ఆ ఖాతాలో నుండి మనకు అవసరమైనప్పుడు డబ్బులు మనం డ్రా చేసుకుంటాం. ఈ యొక్క పరలోకపు బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రీతిగా పనిచేస్తుందో మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉండదు, అసాధారణంగా మారుతుంది. అనేకులకు ఆశ్చర్యం కలుగునంతగా మన యొక్క ఆర్థిక పరిస్థితిలో పెను మార్పులు జరుగుతాయని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు ఇంతవరకు పేదరికంలో జీవించిన కాలం ఇక చాలు, మీ విడుదల సమీపించినది. మీ తలలు పైకెత్తుకునడి, మీ యొక్క పేదరికపు దినములు, మీ యొక్క అప్పుల దినములు, మీ యొక్క దరిద్రత దినములు సమాప్తమగునని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పు, నమ్మితే ఏకీభవించే శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని విను, శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమం వీక్షించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను పేదరికం నుంచి ఐశ్వర్యమునకు హెచ్చిస్తాడని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఐశ్వర్యమే దేవుని యొక్క చిత్తము, పేదరికము దేవుని యొక్క చిత్తము కాదు. 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు. ఒకవేళ ఎవరైనా పేదరికమే దేవుని యొక్క చిత్తము అని అంటే దయచేసి మోసపోవద్దని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తం బైబిల్ గ్రంథంలో బహు స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి దేవుని యొక్క చిత్తము తెలుసుకోవలసిన బాధ్యత మన పైన ఉంది. ఏవి పడితే అవి నమ్మాల్సిన అవసరం లేదు, ఏవి పడితే అవి అంగీకరించవలసిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మీకు మీరుగా చదవండి, పరిశుద్ధాత్మ సహాయంతో మీరు చదవండి. దేవుడు స్పష్టంగా మీకు సంగతులను బోధిస్తాడు. వాక్యంలో వ్రాయబడింది కదా, ఈ యొక్క అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. హల్లెలూయా. ఇతరులు బోధించకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వ సత్యములోనికి నడిపించగలడు అని నేను తెలియజేస్తున్నాను. సో కాబట్టి మనం ఐశ్వర్యవంతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము, మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము, మనం ఆరోగ్యవంతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తమైనంత మాత్రాన అందరి జీవితంలో నెరవేర్చబడాలని లేదు. ఎందుకంటే అందరూ అన్ని చోట్ల మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏమిటి? ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తము కాకున్నా కూడా ప్రజలు నరకానికి వెళ్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క చిత్తం కాబట్టి అది మన జీవితాల్లో నెరవేర్చబడదు. కానీ మనం ఎప్పుడైతే గ్రహించి దేవునితో సహకరిస్తామో అప్పుడే ఆ దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. నువ్వు నిజంగా ఐశ్వర్యవంతునిగా కావాలనుకుంటే, నిజంగా నీ యొక్క ఆర్థిక పరిస్థితిలో పెను మార్పులు జరగాలంటే ఈ యొక్క కార్యక్రమమును క్రమముగా మీరు వీక్షించి, మాటి మాటికి వీక్షించి, మాటి మాటికి విని మీరు దీవించబడాలని
నేను మనవి చేస్తున్నాను. ఏ రీతిగా మన ఖాతాలోనికి మనము డబ్బులు జమ చేసుకుంటాం? మొట్టమొదటిగా చెప్పాను, దేవునికి దశమ భాగములను ఇవ్వడము ద్వారా ఆ డబ్బులు సంఘంలోనికి వెళ్ళినా, సంఘం కొరకే ఖర్చు పెట్టబడినా కూడా మన పరలోకపు ఖాతాలోనికి ఆ డబ్బులు వెళ్తాయని నేను తెలియజేస్తున్నాను. రెండవదిగా, పేదవాడిని చూసి కనికరం చేత మనం వారికి సహాయం చేసినప్పుడు మన ఖాతాలోనికి మన డబ్బులు వెళ్తాయి. హల్లెలూయా. మూడవదిగా, సువార్త నిమిత్తము మనము కానుకలు ఇచ్చినప్పుడు, సువార్థికులకు కానుకలు ఇచ్చినా, సువార్త పరిచర్యకు కానుకలు ఇచ్చినా కూడా ఆ డబ్బులు కూడా మన ఖాతాలోనికి వెళ్తాయి. నాలుగవదిగా, దేవునికి కృతజ్ఞతార్పణలు ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక మేలు జరిగినప్పుడు, ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక సూచక క్రియ మీ జీవితంలో జరిగినప్పుడు, మంచి కార్యం జరిగినప్పుడు, శుభ కార్యం జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతార్పణ ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకోగలం. ప్రియులారా, చాలామంది దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వరో తెలుసా? విశ్వాసం లేకండి. వారి ఖాతాలోనికి డబ్బులు పడతాయని వారికి తెలియదు, ఆ డబ్బులు మరలా వస్తాయని వారికి తెలియదు. వస్తాయని తెలిస్తే సులభంగా, ధైర్యంగా దేవునికి ఎవరైనా కూడా కానుకలు ఇవ్వగలరు. క్రీస్తునందు ప్రియులారా, మరి 2 మార్గాల ద్వారా కూడా మన ఖాతాలోనికి మనము డబ్బులు జమ చేసుకోవచ్చు. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితాల్లో దేవునికి చిత్తం ఏంటో తెలుసా? ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని నేను మీకు చదివి నేను వినిపిస్తాను. లేవియ కాండము 26వ అధ్యాయము 10వ వచనం. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ప్రతిరోజు మనం చదివే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని నేను చదివాను. ఏముంటుంది యొక్క వాక్యము? క్రొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉండును. అంటే క్రొత్త మాసము జీతం వచ్చినా కూడా పోయిన నెల జీతం ఇంకా మిగిలే ఉండను. క్రొత్త రాబడి వచ్చినా, క్రొత్త ఆదాయం వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉండను. ఈ స్థితి నీకున్నదా? ఈ స్థితి నీకు లేకుంటే, ఈ స్థితి నీ కుటుంబంలో లేకుంటే అది దేవుని చిత్తము కాదు సుమా. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే క్రొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉండాలి. ప్రియులారా, ఇది దేవుని యొక్క చిత్తం. ఈ చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలనే కోరిక మనకు ఉండాలి, ఆ ఆశ మనకు ఉండాలి, ఆ ఆసక్తి ఉండాలి. సో ఇది నెరవేర్చబట్టుకు మనం ఏమైనా చేయటకు మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, అప్పుడు దేవుడు మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. సో కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో పరలోక బ్యాంకింగ్ వ్యవస్థ నడిచే విధానం ఎలా అంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఈ భాగాన్ని మీకు కొంచెం అర్థమయ్యే రీతిలో నేను చదవాలని ఆశపడుతున్నాను. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మంచి కొలతతో అనగా గట్టిగా అదిమి కుదించి పొర్లిపోయేంత రాబడిని మనుషులు మీ ఒడిలో వేతురు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యము పనిచేసే విధానం ఏమిటంటే, మీకు ఏదైనా కావాలంటే మీరేం చేయాలంటే తీసుకోవడం కాదు ముఖ్యం, ఫస్ట్ ఇవ్వాలి. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీకు డబ్బులు కావాలా? అప్పుడు ఏం చేయాలి? మీరు డబ్బులు దేవుని యొక్క రాజ్యంలో విత్తాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ నియమాన్ని దేవుడు స్థిరపరిచాడు. వెదకాలము, కోతకాలము, భూమి నిలిచి ఉన్నంత వరకు అవి ఉంటాయని నోవాహుతో దేవుడు సెలవిచ్చాడు. దేవుడు నోవాహుతో సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాట, ఆ యొక్క నియమము ఈ రోజు కూడా పనిచేస్తుంది. అది భూమి ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటుంది. లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ద ఎర్త్ రిమైన్స్. సో కాబట్టి ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మరొక లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవుని యొక్క రాజ్యంలోనికి కానుకలు వెదజల్లే మంచి అలవాటును మనం అలవర్చుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఆ రీతిగా మనం అభివృద్ధి పొందుతామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇది జ్ఞానం ప్రియులారా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము దైవ జ్ఞానమని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఈ జ్ఞానాన్ని మనం పొందుకొని, ఈ జ్ఞానాన్ని మనం ప్రయోగించినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మరొక లేఖన భాగం నేను చదివి మీకు వినిపిస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఐశ్వర్యవంతుడు బీదవాన్ని ఏల్తాడంట. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏమని సెలవిచ్చాడు? నీవు ఏల్తావు అన్నాడు. నీవు ఏలాలంటే నీ చేతిలో ఉండాలి, డబ్బులు ఉండాలి.
ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ యూ కెనాట్ రూల్ అండ్ రైన్. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క వాక్యమే అర్థం చెప్పాలి. అక్కడ ఏమని వ్రాయబడింది? ఆదికాండం 1:28 ఏమని వ్రాయబడింది? ఏలండి అని వ్రాయబడింది. ఇక్కడ ఏమని వ్రాయబడింది? ఐశ్వర్యవంతుడు బీదవాని పైన ప్రభుత్వం చేస్తాడు, అప్పు తీసుకున్న వాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ప్రియులారా, అప్పిచ్చువాడికి మనం దాసులుగా ఉండకూడదు. మనం కేవలం దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి. మనం బ్యాంకులకు దాసులుగా ఉండకూడదు, మన మనుషులకు దాసులుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువునకే మనం దాసులుగా ఉండాలి. దిస్ ఇస్ గాడ్స్ విల్ రిగార్డింగ్ అవర్ ఫైనాన్సెస్. ఆర్థిక పరమైన విషయాలు ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సో కాబట్టి ఈ దేవుని యొక్క చిత్తం మనం జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనం కానుకలు ఇవ్వాలి, వెదజల్లి దేవుని కానుకలు ఇవ్వాలి. ప్రియులరా, దశమ భాగాలు దేవునికి ఇవ్వాలి, పేదలకు మనం సహాయం చేయాలి, కృతజ్ఞత అర్పణలు మనం అర్పించాలి, సువార్త నిమిత్తమే మనం కానుకలు ఇవ్వాలి. ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మలాకి గ్రంథము 3:8-9 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియులారా, చాలామంది ఈ యొక్క భాగంలో కేవలం 10% గురించే వ్రాయబడింది అని అనుకుంటున్నారు. నో, ప్రతిష్ఠితార్పణలు అని వ్రాయబడింది. టైత్స్ అండ్ ఆఫరింగ్స్, దశభాగం ఒకటే కాదు ఇక్కడ వ్రాయబడింది, ప్రతిష్ఠితార్పణలు. హల్లెలూయా. ఫ్రీ విల్ ఆఫరింగ్స్, స్పెషల్ ఆఫరింగ్స్. సో మన యొక్క ఖాతాలోనికి డబ్బులు వేసుకునే 5వ మార్గం ఏమిటంటే దేవునికి ప్రతిష్ఠితార్పణలు ఇవ్వడము ద్వారా, దేవునికి ప్రత్యేకమైన కానుకలు ఇవ్వడము ద్వారా. ఈ ప్రతిష్ఠితార్పణలు మనం ఏ రీతిగా మనం వివరించవచ్చు అంటే, మీ యొక్క సంఘం ద్వారా జరిగే ఏ యొక్క కార్యక్రమం అయినా, ఏ యొక్క క్రొత్త ప్రాజెక్ట్ అయినా కూడా అందులోనికి మనం వేసే కానుకలను ప్రతిష్ఠితార్పణలు అని మనం అంటాం. మీ మందిరం కట్టుకోవాలన్నా, లేకపోతే మందిరానికి అనుబంధమైనటువంటి బ్రాంచెస్ కట్టాలన్నా, లేకపోతే మరొక మందిరం కట్టాలన్నా, లేకపోతే మరొకరికి దేవుడు మందిరం కట్టించమన్నా, అవన్నీ కూడా ఎందులోనికి వస్తాయంటే ప్రతిష్ఠితార్పణలోనికి వస్తాయి. స్పెషల్ ఆఫరింగ్స్ అన్నమాట, స్పెషల్ ప్రాజెక్ట్స్. ఇవి ఎప్పుడు కూడా ఉండవు, అప్పుడప్పుడు కొత్త కొత్తవి పైకి వస్తుంటాయి. దేన్ని బట్టి? దేవుని యొక్క చిత్తమును బట్టి. ప్రతి సంఘ కాపరితో దేవుడు మాట్లాడతాడు, ఈ ప్రాజెక్ట్ చేయమంటాడు, ఈ కొత్త పనిని ప్రారంభించమంటాడు. సో ఆ రీతిగా పని ప్రారంభించవలసి వచ్చినప్పుడు డబ్బులు అవసరం కాబట్టి ఆ యొక్క ప్రాజెక్ట్స్ కొరకై మనము ధనాన్ని ఇచ్చినప్పుడు వాటిని ఏమంటామంటే ప్రతిష్ఠితార్పణలు అంటాం. ఆ రీతిగా కానుకలు ఇచ్చినప్పుడు ఆ కానుకలు కూడా మన ఖాతాలోనికి జమ అవుతాయి. సో దేవునికి దశమ భాగం ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయి. పేదలకు సహాయం చేసినప్పుడు మన ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయి. సువార్త కొరకు విత్తినప్పుడు మన ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయి. కృతజ్ఞతార్పణలు అర్పించినప్పుడు మన ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయి. దేవునికి ప్రతిష్ఠితార్పణలను అర్పించినప్పుడు మన యొక్క ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయి. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 35:21-22 తరువాత ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. దేవుడు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారము కట్టుటకు అవసరతను ప్రజలకు తెలియజేసినప్పుడు ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనసు వాని రేపెనో, ఎవరి హృదయం వాని ప్రేరేపించనో వారందరూ కూడా అనేక రకములైనటువంటి కానుకలను ఈ యొక్క ప్రాజెక్ట్ నిమిత్తము ప్రత్యక్షపు గుడారము కట్టుట కొరకు తీసుకుని వచ్చారన్నమాట. ప్రతిష్ఠిత అర్పణలు అంటే ఇవే ప్రియులారా. సో కాబట్టి ఎప్పుడు కూడా నీ హృదయాన్ని భద్రం చేసుకో, ఎందుకంటే నీ హృదయం ద్వారానే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. నీ మనసును భద్రం చేసుకో, నీ మనసు నీతో చెబుతుంది, నీ మనసు ద్వారా నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ రీతిగా దేవుడు ప్రేరేపించినప్పుడు, నీవు కానుకలను అర్పించినప్పుడు, నీవు ప్రతిష్ఠితార్పణలను అర్పించినప్పుడు, అవి వస్తువులు కావచ్చు, డబ్బులు కావచ్చు, అవి ఏమైనా కావచ్చు, అవి దేవునికి సమర్పించినప్పుడు నీ ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దావీదు దేవునికి మందిరం కట్టాలని ఎంతగానో కోరుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నీ వద్దు, నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడని దేవుడు తెలియజేస్తాడు. తన కుమారుడు మందిరం కట్టుట కొరకే దావీదు ఏమేం చేశాడు? ఒక లేఖన భాగాన్ని చూపించి మీకు వివరిస్తాను. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం.
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చెదను. 5వ వచనం, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. Do you want to be blessed in your life? Love your church. నీ జీవితంలో నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? నీ సంఘ కాపరిని ప్రేమించు, నీ సంఘాన్ని ప్రేమించు. దావీదు ఏం చేస్తున్నాడు? నా దేవుని మందిరం పైన నాకున్న మక్కువ చేత విశేషంగా ప్రయాసపడ్డా, నేను సంపాదించాను, నేను బహుగా కష్టపడ్డాను, నా దేవుని మందిరం బాగుండాలి, నా దేవుని మందిరంలో కొదువ ఉండకూడదు. కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి కానుకలను దావీదు గారు దేవుని మందిరం కట్టుట కొరకై కానుకలు ఇచ్చాడండి. దావీదు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, దేవుని మందిరం పైన నాకున్న మక్కువ చేత నేను ఇంత కానుక ఇచ్చాను, మీలో ఎవరైనా మనఃపూర్వకంగా యెహోవాకు ప్రతిష్ఠితార్పణలు ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా? ఆ పదాన్ని చూసారా మీరు? ప్రతిష్ఠితార్పణము అంటూ ఉన్నాడు. మలాకి 3లో మనం ఏం చదివాం? దశమ భాగమును ప్రతిష్ఠితార్పణలు అని చదివాం. చూసారా ఎక్కడ ఉంది ప్రియులారా? దేవుని యొక్క మందిరం కట్టుట కొరకై ఇవ్వబడే కానుకలను దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిష్ఠితార్పణలు అంటున్నాడు. అది మీ సంఘమైనా కావచ్చు, మరొకరి సంఘమైనా కావచ్చు. దేవుని యొక్క ఆత్మ నిన్ను రేపితే ఆ యొక్క మందిరపు పనిలో నీవు కానుకను విత్తితే ఆ డబ్బులను దేవుడు ప్రతిష్ఠితార్పణలుగా పిలుస్తున్నాడు. ఆ రీతిగా అర్పణలు నువ్వు అర్పించినప్పుడు అవి నీ ఖాతాలోనికి జమ అవుతాయి. దేవుని యొక్క ప్రాంప్టింగ్స్ కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉండండి ప్రియులారా. దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెదజల్లాలి, దేవుని యొక్క పని నిమిత్తం మనం వెదజల్లాలి. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయటకు నాకు అగత్యము లేదు. 2వ వచనం చివరి భాగం, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. కానుకల గురించి, డబ్బుల గురించి, ఆర్థిక వ్యవస్థను గురించి, ఆర్థిక పరిస్థితులను గురించి, ఇవ్వడం గురించి, పొందుకోవడం గురించినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం. ప్రియులారా, మీరు ఆర్థికంగా మీరు స్ట్రగుల్ అవుతుంటే, ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడుతుంటే ఈ యొక్క అధ్యాయాన్ని ఒక 50 సార్లు, ఒక 100 సార్లు చదవండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు, మీకు విశ్వాసం దయచేస్తాడు. మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో పెను మార్పులు జరుగుతాయని నేను తెలియజేస్తున్నాను. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఏమంటున్నాడండి? పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్యలో మరి కానుకలను పిసినితనంగా దేవునికి ఇవ్వకూడదు. మనం మనుషులకి ఇవ్వడం లేదని మనం తెలుసుకోవాలి, దేవునికి ఇస్తున్నామని మనం తెలుసుకోవాలి, దేవుని పనికి ఇస్తున్నామని మనం తెలుసుకోవాలి. సో కాబట్టి పిసినితనంగా మనం ఇవ్వకూడదు, సనుగు కొనక మనం ఇవ్వకూడదు. మన హృదయంలో మనము నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. ఇది దశమ భాగం గురించి కాదు, ఇది ప్రత్యేక అర్పణలను గురించి. దిస్ ఈజ్ అబౌట్ స్పెషల్ ఆఫరింగ్స్. దీనికి లిమిట్ లేదు, దీనికి కొలత లేదు, దీనికి ఒక మెషర్మెంట్ లేదు, దీనికి ఒక లెక్క లేదు. నీ హృదయంలో నీవు నిశ్చయించుకో. యు డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ యు వాంట్ టు గివ్. నీవెంత ఇస్తానని నీవు తీర్మానం చేసుకుంటావో అంత నీవు తీర్మానం చేసుకొని అంత కానుకను సనుక్కొనక పిసినితనం కాక ధారాళంగా ఇవ్వమంటున్నాడు. దేవుడు అన్నీ కూడా ధారాళంగా ఇస్తాడు కదా. దేవునిలాగా మనల్ని కూడా ధారాళంగా కానుకలు ఇవ్వమని దేవుడు సెలవిస్తున్నాడు. ఉత్సాహంగా ఇచ్చువని దేవుడు ప్రేమిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ దేవునికి కొంతమంది పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఒక గుంపు ఏమిటంటే ఉత్సాహంగా ఇచ్చేవారంటే దేవునికి చాలా
ప్రత్యేకమైనటువంటి ప్రేమ. వారు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఫేవర్ను వారు పొందుకుంటారని నేను తెలియజేస్తున్నాను. గాడ్ లవ్స్ ఎవ్రీ పర్సన్, బట్ గాడ్ హ్యాస్ అ స్పెషల్ లవ్ ఆన్ చీర్ఫుల్ గివర్స్. ఎప్పుడు కూడా కానుకలు సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ దేవుని యొక్క రాజ్యంలో కానుకలు విత్తాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి నియమాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. ఎంత పంట కావాలి, ఎంత డబ్బులు కావాలి, ఎంత ఆస్తి కావాలి, ఎంత పైకి వెళ్ళాలి, దెర్ ఇస్ నో లిమిట్ టు యువర్ ఫైనాన్సెస్. నీ యొక్క ఆర్థిక వ్యవస్థకు సరిహద్దులే లేవు. హద్దులు లేని వృద్ధిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది దేనితో ముడిపడి ఉందో తెలుసా? దేవునికి నువ్వు ఎంత ఇస్తావో, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఎంత విత్తుతావో. అందుకంటే కదా ప్రసంగి, ఉదయమున విత్తుము సాయంకాలమున విత్తుము, అవకాశం ఉన్న ప్రతి చోట నువ్వు కానుకలు వెదజల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కొంచెముగా విత్తితే కొంచెమే పంటను కోస్తావు, సమృద్ధిగా విత్తు సమృద్ధిగా పంటను కోస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మీ సంఘంలో ఏమైనా కార్యములు జరుగుతున్నాయా, ఏమైనా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయా, లేకపోతే దేవుడు మరొక సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘానికి సహాయం చేయమని చెబుతున్నాడా? ప్రతిష్ఠితార్పణలను సనుగు కొనక మీరు నిశ్చయించుకొని దేవునికి సమర్పించినప్పుడు ఆ కానుకలు కూడా మీ అకౌంట్లోకి వెళ్తాయని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి రాజ్యంలో సమృద్ధిగా విత్తి మీరందరూ కూడా సమృద్ధిగా ఐశ్వర్యమును స్వాధీనము చేసుకుందరుగాక. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అనంతపురం నగర వాసులకు అందరికీ ఒక గొప్ప శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము 6 గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. పాపులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, మానసిక రోగులు నయమవుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి బయటకు వస్తున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. నెమ్మదిని సమాధానమును అనుభవిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈ
ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, జీరో రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 94400031. మరి యొక్క నంబర్ 94400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.